మహోన్నతుడును సర్వాధికారి పరిశుద్ధుడైన యేసు ప్రభువారి పునరుత్థాన నామములో మీకందరికీ శుభములను తెలియచేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మన ధ్యాన భాగం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుగా విన్నాము. 14వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 719వ పేజీ 719 పేజ్ దయచేసి మీరు తీసి ఉంచాలని మీకు తెలియజేస్తున్నాను. మూడవ వచనము, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రశస్తమైన ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. మా ప్రభా, మీ పునరుత్థాన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ బలపరుచున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పులము నిష్ప్రయోజకులైన దాసులం మా తండ్రి, మీరు అప్పగించినది మాత్రమే ప్రభా మేము చేస్తున్నాం. దయామయుడా, మీ కృప మీద ఆధారపడుతున్నాం, కృప చూపండి ప్రభా. సంఘము మీది ప్రజలు మీ వారు, మీరు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. ఈ సంఘం పైన ప్రభా మీ ఆత్మకార్యమును జరిగించండి. మీరే నాతో మాతో మాట్లాడండి ప్రభా. మీరు నన్ను వాడుకునండి. మా అందరి యొక్క హృదయ ధ్యానములు, నా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములుగా ఉంచుమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఒక వేదాంతి ద గాస్పల్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రిజరక్షన్, బట్ రిజరక్షన్ ఎక్స్ప్లెయిన్స్ ద గాస్పల్ అంటాడు. The gospel did not explain the resurrection, but resurrection explains the gospel. దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, ఆయన పునరుత్థాన శక్తి, క్రైస్తవ విశ్వాసం యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం మీద కట్టబడింది. యేసు ప్రభువారు తిరిగి లేవలేదని ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు క్రైస్తవులు కాదు, విశ్వాసులు కూడా కాదు. వాళ్ళకి మరేదో అయ్యే అవకాశం ఉంది, కానీ క్రైస్తవులు మాత్రం కాదు. ఎందుకనగా క్రైస్తవ సంఘం ప్రభువు చెప్పినటువంటి మాట, పేతురు నీవు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు చెప్పిన సమాధానం, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఈ సంగతి నీకు పరలోకమందున్నటువంటి తండ్రి నీకు బయలుపరిచాడు. సజీవమైనటువంటి ఆయన సంఘాన్ని, ఆయన సజీవమైనటువంటి దేవుని సంఘంగా ఉండినట్లుగా సజీవమైన రాయి మీద ఆయన కట్టాడు. అందుకని పేతురు మీద కట్టలేదు సంఘాన్ని. పేతురుకున్నటువంటి విశ్వాసము, యేసు ప్రభువారు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, అనగా ఆయన సజీవుడు, లివింగ్ గాడ్, బీయింగ్ గాడ్, లివింగ్ గాడ్. కాబట్టి ఆ విశ్వాసం మీద కట్టబడిందే సంఘం. ఆ విశ్వాస జీవితాన్ని ఎవరు కలిగి ఉండాలో, ఎలాగో కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అలాగే 13వ వచనం కూడా, మృతుల పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన
వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. యేసు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేచాడు. ఇది వాస్తవమైనటువంటి సంఘటన. మీరు గమనించాలి, పునరుత్థానం అనేది రిజరక్షన్, ఇది రీబర్త్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి, పునర్జన్మ కాదు. ఉదయకాలం ఒక ఆయన ఫేస్బుక్లో ఆయన ఒక పోస్ట్ పెడుతూ మీ అందరికీ పునర్జన్మ శుభాకాంక్షలను పెట్టాడు. పునర్జన్మ క్రైస్తవ్యంలో లేదు, పునరుత్థానం మాత్రమే ఉంది. ఎందుకు పునర్జన్మ లేదో నేను మీకు దాన్ని వివరిస్తాను. ఎందుకు పునర్జన్మ అనకూడదు కూడా మీకు వివరిస్తాను. వాళ్ళు కూడా చనిపోయి మేము మరలా జన్మిస్తామని అనుకుంటారు కదా. కొంతమంది ఏమో కర్మ సంసార చక్రంలో చిక్కుకొని జీవుడు ఇలాగున అనేకమైన జన్మలు, ఒక జన్మ తర్వాత మరొకటి, అంటే పెద్ద శరీరం మొదలుకొని సూక్ష్మ శరీరం వరకు అన్ని శరీరాలు అయిపోయిన తర్వాత ఈ జీవుడు వెళ్ళి పరమాత్మలో ఐక్యమైపోతాడని కొన్ని మతాలు భావిస్తుంటారు. ఇంకా కొంతమంది వారు కర్మ సంసార చక్రంలో విడిపించబడేంత వరకు కూడా, వారు కైవల్యం పొందేంత వరకు కూడా, అంటే వారు అలాగా మధ్యాకాశంలో తిరుగుతూ ఉంటారు, వారి ఆత్మలు అలాగుంటాయని కొంతమంది నమ్ముతుంటారు. ఇక్కడ వాళ్ళకు శరీరంతో పని లేదు. ఇక ఈ శరీరం గతించిపోతుంది, మరొక జన్మలో మరొక శరీరం వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు. ఎల్ షద్దాయి దేవుడు అని ఆయనకు పేరు, ఏల్ ఎల్యోన్ అని ఆయనకు పేరు, ఏల్ ఓలాం అని ఆయనకు పేరు. ఇలాంటి సర్వోన్నతమైనటువంటి దేవుడు ఆయన ఒక్కసారి చేసింది శాశ్వతం. ఆయన పలికిన మాట శాశ్వతం, ఆయన చేసిన కార్యాలు కూడా శాశ్వతం. ఆయన చేసిన దానిలో ఏది కూడా నశించదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన చేసిన దానిలో ఆయన శక్తి లేనివాడైతే ఆయన చేసింది నశించిపోతుంది. అంటే ఆయన కార్యాలు ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. నేను శాశ్వతమైన వాడును అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన శాశ్వతమైన దేవుడైతే ఆయన మాట శాశ్వతం, ఆయన కార్యం శాశ్వతం, ఆయన చేసేటువంటి ఏ క్రియ కూడా శాశ్వతమైంది. అవి ఎటర్నల్గా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. అయితే మిగిలిన వారికి మనకున్నటువంటి తేడా, మన ప్రభు ఆయన చేసినవన్నీ కూడా, దేవుని క్రియలన్నీ కూడా శాశ్వతములని నేను ఎరిగి ఉన్నాను. ప్రసంగి మాట్లాడుతూ దేవుని కార్యములన్నీ కూడా శాశ్వతములని నేను తెలుసుకున్నాను. దేవుని కార్యాలు తెలుసుకోవడం కోసమై మనుషులకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. కానీ మనుషులు వారు వివిధ తంత్రాలను కల్పించుకున్న వారిగా ఉండి వారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నిత్యత్వాన్ని, దేవుని యొక్క భక్తిని వారు ఎరగని వారిగాను, దేవుని శక్తిని ఎరగని వారిగాను ఉన్నారని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం ప్రకారంగాను, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగాను దేవుని శక్తిని ఆశ్రయించని వారు అనేక మంది, దేవుని నమ్మిన వారు ఉంటారు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు చాలామంది కూడా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. కాబట్టి వాళ్లకు లేనిది ఏమిటంటే, వాళ్ళు అనుకుంటున్నారు ఈ శరీరం నశించిపోతుంది, మరలా ఇంకొక శరీరం, అంటే దేవుని చేసిన కార్యం అది శూన్యమైపోతుంది, అది వ్యర్థమైపోతుందని వారి యొక్క భావం. దేవుని కార్యాలు వ్యర్థం కావు. కాబట్టి దేవుడు పునరుత్థానాన్ని ఆయన లోకానికి పరిచయం చేశాడు. యేసు ప్రభువారి ద్వారాగా మనకు పరిచయమైనటువంటి మాటలు ఏమిటంటే, ఒకటి దేవుని రాజ్యం, బాసిలయ్యా దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ప్రభువు మాట్లాడాడు. ఆ తరువాత మారు మనస్సును గురించి, మెటానోయియా, దీన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. ఆ తరువాత ఆయన నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభువు మాట్లాడాడు. జీవము అయినటువంటి దేవుడు పునరుత్థానమయ్యాడు అని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తాను. జీవము పునరుత్థానంగా మార్చబడింది. ఈ సంగతి చాలామందికి అర్థం కాకపోవడం వలన వాళ్ళు రకరకాల మతాలను ఏర్పరచుకున్నారు,
మనుషుల ఆలోచనలోంచి పుట్టిందే మతం. మతం ఎప్పుడు కూడా తన సొంత మార్గాన్ని వెతుక్కుంటుంది. మతం ఎప్పుడు కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ మార్గం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు సరళ మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అందుకని ప్రభు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఇది రిజరెక్షన్ అనగా ఉన్నది ఉన్నట్లుగానే అది సజీవంగా చేయబడము. దేవుడు ఆదియందు ఏ సృష్టిని చేశాడో మొదటిగా ఆయన పలుకునుగాక అది అవుగునుగాక అని ఎప్పుడు పలికాడో అప్పుడు కలిగినటువంటివన్నీ కూడా అలాగ మరలా మార్చబడతాయి ప్రభు యొక్క రాకడ సమయంలో. ఎలాగంటే పంచభూతములు మిక్కిలి వేండ్రంతో అవి లయమైపోతాయి, ఒకదానికొకటి కలిసిపోతాయి, ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి. సముద్రము దాని మృతులను అప్పగిస్తుంది, భూమి దాని మృతులను అప్పగిస్తుంది, ఆకాశము తన మృతులను అప్పగిస్తుంది. వీళ్ళందరూ కూడా వారు ఏ శరీరంతో దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డారు అదే శరీరాలతో తిరిగి లేస్తారు. ఇది రిజరెక్షన్ అంటే అర్థమైంది కదా. ఉన్నది ఉన్నట్లుగానే అనగా దేవుడు మొదట ఏమి చేశాడో, ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. దేవుడు మనము ఏక కణముగా ఉండగా ఎలాగున చేశాడో ఆ రూపాన్ని అలాగే శాశ్వత కాలం ఉంచుతాడు. కాబట్టే ప్రభువుకు వేదన. ఎందుకంటే దేవుని కార్యాలు శాశ్వతమైనవి. శాశ్వత కాలము నరుడు జీవాత్మగా ఉండాలని నరుని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదినటువంటి దేవుడు దేవుని దగ్గరకు చేరలేక ఇదిగో మనిషి పాడైపోతున్నప్పుడు దేవునికి చింత వేదన, ఆయన ఆ ఏగోని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి పదే పదే ఆయన సువార్త ద్వారాగా మనతో మాట్లాడుతూ చివరికి అంటాడు కదా, ఇదిగో పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానము జీవము నేనే అనగా ఒకవేళ ఒక వ్యక్తి నరకానికి వెళితే నరకంలో కూడా శాశ్వత కాలం ఉంటాడు. ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళితే అతను నిత్య జీవంలో కూడా శాశ్వత కాలం ఉంటాడు. అంటే నిత్య నరకంలో ఉన్నటువంటి ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో దేవుడు కూడా నిత్య కాలము ఆయన కూడా ఇదిగో బాధను అనుభవించేవాడిగా ఉంటాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ సిద్ధాంతం చాలామందికి అర్థం కాకపోవడాన్ని బట్టి నా ఇష్టం అండి, నా జన్మ నాది, నా బ్రతుకు నాది ఇలాగనుకుంటారు. కాదండి, ఇదిగో నరుని ఆత్మ దేవుడు యెహోవా పెట్టినటువంటి దీపమని వాక్యం తెలియజేస్తుంది. ఈ దీపము లేక ఈ ఆత్మ దేవునికి అప్పగించబడాలి. ప్రభు అంటాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను మొన్నటి దినాన మనం ధ్యానం చేశాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ ఉద్దేశం ఎవరైతే కలిగిన వారు ఉన్నారో ప్రభు రాజ్యంలో మనం గమనించండి, ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడం ఉండదు, కానీ సదాకాలం మనం ఆయన సందులో నివసిస్తాము. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యమైపోతుంది అంటే మనకున్నటువంటి ఎగ్జిస్టెన్స్ను మనం కోల్పోతాం అనుకుంటాం. కాదండి, మనం ఎప్పటికి కూడా ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండినట్లుగా ఆయన పునరుత్థానం మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఈ సంగతి మనం గమనించాలి. అదే మాటలు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇదిగో చూడండి, ఆయన అంటాడు కదా, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండినటువంటి ఒక లోయ, ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అని మనం చాలాసార్లు మనం వింటుంటాం. అయితే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ద వ్యాలీ ఆఫ్ లైఫ్ అని నేను దీనికి పేరు పెడతా ఉన్నాను. ఎందుకనగా అక్కడ జీవాన్ని కలుగు చేశాడు. మనం మరణాన్ని ఎందుకు చూడాలి? ప్రభు అంటాడు కదా, మరణ మార్గాన్ని జీవ మార్గాన్ని నేను మీ ఎదుట పెట్టాను, ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. జీవం ఒక ప్రక్కన ఉంది, మరణం ఒక ప్రక్క ఉంది. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత, ఆ భారము, ఆ యొక్క విచక్షణ అది మన మీదే ఉంది అని నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది కదా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. దేవుని హస్తము తోడు లేకుండా, దేవుని బలము మనకు తోడుగా లేకుండా, దేవుని తోడ్పాటు లేకుండా మనం దేన్ని కూడా చేయలేము, దేన్ని కూడా సాధించలేము. యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరన్నాడు. నథింగ్ అంటాడు. మనం ఏమి కూడా చేయలేం.
అలాగని దేవుని హస్తం లేకుండా నెహెమ్యా ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ కరుణాహస్తము మాకు తోడుగా ఉన్న ఎడల మేము యెరూషలేమును మరలా నిర్మిస్తాం. అలాగే ఎజ్రా ప్రార్థన చేస్తూ, నీ కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నట్లయితే ఇదిగో మేము మరలా మా దేశానికి మేము వెళతాం, మరలా మేము నిన్ను ఆరాధన చేస్తాం. అలాగనే సంసోను ఆయన జీవితంలో యెహోవా హస్తము అతని మీదికి బలముగా వచ్చినప్పుడు, దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మైటీ థింగ్స్ ఆయన చేసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని ఆత్మ లేకుండా, లేక దేవుని హస్తం లేకుండా మనము దేన్ని కూడా చేయలేము, దేన్ని కూడా పొందలేమని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథకర్త ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. నేను ఆత్మవశుడునై ఉండగా, ఆత్మవశుడుగా ఉండేటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉన్నాయి. మొదటిగా మనం ఇక్కడ చూస్తాము, ఇదిగో నేను ఆత్మవశుడునై ఉన్నాను అంటాడు. ఆ తరువాత మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథంలో ఆత్మచేత నింపబడి ఏలియా ఎలాగున అగ్ని రథాల చేత ఆయన ఆకాశంలోనికి ఆరోహణమై వెళ్ళిపోయాడో మనం చూస్తాము. ఆ తరువాత ప్రకటన గ్రంథంలో మీరు చూడవచ్చు 1వ అధ్యాయంలో, ఇదిగో పరిశుద్ధ దినమున లేక పునరుత్థాన దినమున నేను ఇదిగో ఆత్మవశుడునై ఉండగా పరిశుద్ధ దినము లేక పునరుత్థాన దినం అంటే ఆదివారమున నేను ఆత్మవశుడునై ఉండగా. పద్మాసు ద్వీపంలో యోహాను మాట్లాడిన మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. ఎందుకనగా ప్రభు యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే దేవుని కొరకై ప్రవచనాన్ని తెలియచేయగలరు, లేక మాట్లాడగలరు. ఈ మాటలు చూడండి, ప్రభు అంటాడు కదా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఇక్కడ మనం కొంచెం ధ్యానం చేయాలి. ఎందుకనగా ప్రవక్త ఒక చోటు ఉన్నాడు, ఎముకల లోయ ఒక చోటు ఉంది. మీరు గమనించాలి, ప్రవక్తకును ఎముకల లోయకును మధ్య చాలా దూరం ఉంది. ఇదిగో ప్రవక్త అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, అలాగనే ఆ ఎముకలు కూడా ప్రవక్త దగ్గరకు రావడానికి కూడా అవకాశం ఏమాత్రం కూడా లేదు. లాజరు అంటాడు కదా, లాజరుతో ఇదిగో ధనవంతుడైనటువంటి మాట, అయ్యా ఒక్కసారి వచ్చి నా కోసమై ఒక్క నీటి బొట్టు వేస్తే నేను సేద తీరుతానంటాడు. అప్పుడు అంటాడు కదా, ఇదిగో ధనవంతుడా, నీవు నీ జీవితకాలం అంతా కూడా సుఖాన్ని అనుభవించావు, ఇప్పుడైతే లాజరు నెమ్మది పొందుతున్నాడు. ఇదిగో ఇక్కడి వారు అక్కడికి రాకుండానట్లుగాను, అక్కడి వారు ఇక్కడికి రాకుండానట్లుగాను మన ఇద్దరికి మధ్య చాలా బ్యారియర్స్ ఉన్నాయి. ఈ అడ్డంకులన్నీ కూడా ఎవరూ తొలగించలేరు. ఒకవేళ దేవుని చిత్తమైతే తప్ప, దేవుడు దాన్ని కార్యం చేస్తే తప్ప అది ఎవరు కూడా దాన్ని చేరుకునే అవకాశం ఏది కూడా లేదు. కాబట్టి ఎముకల లోయ ఒక చోటు ఉంది, ప్రవక్త మరొక చోటు ఉన్నాడు. గమనించండి, దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటంటే, ప్రవక్త లేని చోట ఎముకల లోయలే మిగిలిపోతాయి, ప్రవచనం లేని చోట ఎముకల లోయలే మిగిలిపోతాయి, ప్రవచనం లేని చోట నిర్జీవమైనటువంటి కార్యాలు ఉంటాయని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా ఇదిగో యెహెజ్కేలు ప్రవక్తతో ప్రభువు మాట్లాడిన మాటలు, యెహెజ్కేలు నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఎండిన ఎముకలు బ్రతకగలవా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం అంటుంది మొదటి కొరింథీ పత్రికలో, ఇదిగో ప్రవచించువాడు తన ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయవద్దని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రవచించువారు ఉండాలి సంఘములో, ఇదిగో ఆత్మ కలిగిన వారు ఉండాలి, ఆత్మచేత నడిపించబడేవారు ఉండాలి, ఆత్మచేత నింపబడేవారు ఉండాలి. మీకు గతంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను, ఆగబు ఎలాగున ఆత్మచేత నింపబడ్డాడో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆగబు ఆత్మచేత నింపబడినప్పుడు సంఘానికి రాబోయేటువంటి ఆ శ్రమను గురించి ఆయన మాట్లాడాడు, తెలియచేశాడు. ఈ రోజున ఆత్మవశుడుగా అనేక మంది లేకపోవడమే ఆత్మలో డ్రైనెస్, లేకపోతే ఇదిగో సంఘంలో డ్రైనెస్ లేక ఎముకలు అలాగున నిర్జీవంగా మారిపోయిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నిర్జీవమైనటువంటి ఆ ఎముకల లోయని గురించి మనం చూసినప్పుడు అవి ఒకానొకప్పుడు బ్రతికున్నాయి, ఇప్పుడైతే అవి బ్రతికి లేవు. ఏమిటి కారణం? ఎముకలు అలాగే ఉన్నాయి. మనకి కూడా ప్రశ్న రావచ్చు, ఎందుకు దేవుడు కొత్త మనుషులను చేయొచ్చు కదా, లేక కొత్త ఆత్మలను చేయొచ్చు కదా, ఎందుకు ఆ ఎముకలనే మరలా బ్రతికించాలి అంటే మనం ఇందాక చెప్పాము, జ్ఞాపకం చేసుకున్నాం,
దేవుని యొక్క నిత్య కార్యం అది. ఆ ఎముకలు ఉన్నవి ఉన్నగా అలాగున సజీవంగా లేచి నిలబడితేనే పునరుత్థానానికి అర్థం ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక ఎముకలను ఆయన సృష్టించి ఇదిగో వాటిలో జీవాన్ని ఆయన చేయలేదు, లేకపోతే మరొక కొత్త సృష్టిని ఆయన చేయలేదు. ఉన్నదానిని ఆయన మరలా ఉజ్జీవింపజేస్తున్నాడని లేక పునరుత్థానంతో నింపుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తను అడుగుతున్నటువంటి మాట ప్రభు అడుగుతున్నాడు, ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఈ ఒకానొకప్పుడు బ్రతికున్నాయి, కానీ అవి ఎండిపోయాయి. ఎందుకంటే అనేక సంవత్సరాలు అయిపోయింది, అనేక సంవత్సరాల కాలం గడిచిపోయింది. కాలగర్భంలో సంవత్సరాలు గడిచిపోతుండగా అవి ఎండిపోయి నిర్జీవమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాయి. మనం చూడవచ్చు, మనం కూడా ఏదైనా సమాధుల తోటకు వెళ్ళి ఒకవేళ మనం పొరపాటున తవ్వామనుకోండి, తవ్వితే లోపల కొంతమందికి అయితే ఎముకలు కూడా కనబడవు. ఒకవేళ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయిపోతే ఎముకలు కూడా కనబడవు. లేకపోతే కొన్నిసార్లు ఎముకలు అలాగే ఉండొచ్చు. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తుంటారంటే పళ్ళు దాదాపు 1000 సంవత్సరాలు అలాగే ఉంటాయట, పళ్ళు అలాగే ఉంటాయట. నాస్ట్రాడమస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మనకు ఇండియాలో ఆంధ్రాలో ఎలాగన బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తాడో అలాగనే నాస్ట్రాడమస్ కూడా ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన ఏమంటాడంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధి తెరుస్తారని చెప్పాడు. నిజంగానే ఆయన సమాధి తెరవబడింది. ఆ సమాధి తీసిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ శవం దొంగతనం చేయబడింది. ఆయన పిర్ర ఇప్పటికి కూడా కనబడకుండానే పోయింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాటలు మనం చూస్తున్నామంటే కొన్నిసార్లు ఎముకలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ ఆ ఎముకలు అలాగనే ఉన్నాయి అంటే, ఆ బోన్స్ అలాగే ఉన్నాయంటే అర్థం ఏంటంటే వాటికి ఇంకా సమయం ఇవ్వబడింది, వాటికి ఇంకనూ సమయం ఇవ్వబడింది. అవి ఇంకా కుళ్ళిపోవడానికి ఇంకా సమయం అలాగే మిగిలిపోయింది. కానీ ఆ సమయాన్ని వినియోగించుకోవడం అనేది వాటి మీదే ఆధారపడి ఉంది. ఎందుకనగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ ఎముకల లోయలోనికి ప్రవక్తను తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎందుకనగా ఆ డ్రైనెస్ ఎలాంటిదంటే నిరాశ. ఆ డ్రైనెస్ ఎలాంటిదంటే దేవుని రాజ్యం లేకుండా పోవడం. లేకపోతే ఆ డ్రైనెస్ ఎలాంటిదంటే వారి యొక్క ఆ సెల్ఫ్ ఐడెంటిటీని పోగొట్టుకోవడం, ఓన్ రిలిజియన్ను వారు పోగొట్టుకొని వారు అనేకమైనటువంటి మతాలుగా అనేకమైనటువంటి శాఖలుగా వారు విడిపోవటం, చివరికి వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాలగర్భంలో. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పడిన శ్రమలు ఈ ప్రపంచంలో ఎవరు కూడా పడలేదు. హిట్లర్ 10 లక్షల మందిని యూదులను ఒకేసారి చంపేసాడు. గ్యాస్ ఛాంబర్స్లో పెట్టేసి 10 లక్షల మందిని చంపాడు. ఇక ఆ నాజీ క్యాంపుల్లో ఎన్ని లక్షల మంది యవన బిడ్డల జీవితాలు నాశనం చేయబడ్డాయో లెక్కే లేదు. కానీ వాళ్ళకున్న ఒకే ఒక నిరీక్షణ, మా ప్రభు మమ్మలను తిరిగి ఒక రాజ్యంగా ఆయన చేస్తాడు. 1948లో వాళ్ళు అలాగనే ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. అయితే వాళ్ళు రాజ్యంగా ఏర్పడడం కంటే కూడా వారు ఆత్మానుసరమైనటువంటి పునరుజ్జీవాన్ని కలిగి ఉండాలి, లేక పునరుద్ధాన శక్తిని కలిగిన వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశమని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ప్రభు అంటాడు కదా, రండి. ఆయన అంటాడు, ఎండిన ఎముకలు బ్రతుకగలవా అంటే ప్రవక్త అంటాడు. మనమైతే ఏం చెప్తాం జనరల్గా, నిజమే ప్రభువా, ఇవి బ్రతుకుతాయి ప్రభువా అని చెప్తాం మనం. లేకపోతే ఇంకొంచెం ఒకవేళ అటు ఇటు చూసి ముఖంలో చూసి ఏమో ఈయన ఏం చెప్తున్నాడని బతికితే బతకొచ్చు, లేకపోతే లేదండి, ప్లస్ ఆర్ మైనస్ 2 మాటలు చెప్పి డబుల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే తాను అనుకున్నది చెప్పడం లేదు, తన ఉద్దేశాలను చెప్పడం లేదు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటలు తెలుసుకోవాలనేది అతని యొక్క ఆశ. దానికోసం ఆయన అంటాడు కదా, ప్రభువా అది నీకే తెలియను ప్రభువా. ఎక్కడైతే ఈ తగ్గింపు ఉంటుందో, ఎక్కడైతే దేవుని మాటల కొరకై కనిపెట్టుకున్న వారికి ఉంటారో, ఎక్కడైతే దేవుని వాక్కు కోసమై ఎదురు చూసే వారికి ఉంటారో అక్కడ దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఆ సంఘాన్ని లేక ఆ ప్రజలను ఉజ్జీంప చేయాలని, లేకపోతే పునరుత్థాన శక్తితో నింపాలి అనేది దేవుని ఉద్దేశమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అంటాడు కదా, అప్పుడు దేవుడు చెప్పిన మాటలు, ఇదిగో నీవు ఈ ఎముకలతో మాట్లాడు. చూడండి, అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. వినపడుతుందండి ఎండిన ఎముకలకు వినపడుతుందా? మీరు గమనించాలి. ఎండిన ఎముకలకు మాట్లాడితే ఆ మాటలు వాటికి వినబడతాయా అంటే దాని అర్థం ఏమిటంటే
దేవుని వాక్కు సజీవమై రెండంచులు కలిగిన ఖడ్గం కంటే బలము కలిగినదై ఇదిగో ప్రాణాత్మ దేహాలను కూడా అది చీల్చేటువంటి శక్తి కలిగింది. అది లోపలికి దూరగలిగినటువంటి శక్తి ఉంది. దానికి ఎముకల యొక్క మూలికలలోనికి అనగా ఆ బోన్ మ్యారోలోనికి కూడా అది దూరగలదని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము, దేవుని వాక్యము ఎటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం కంటే కూడా బలమైనది. ఆ వాక్కు సృష్టిని చేసింది. ఆ వాక్కు నిన్ను నన్ను చేసింది. ఆ వాక్కు సర్వలోకాన్ని చేసింది. ఆ వాక్కు సకల చరాచర జగత్తును నడిపిస్తున్నదని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రీక్ వాళ్ళు అంటారు, అరిస్టాటిల్ గారి యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఈ ప్రపంచాన్ని నడిపించేది అన్కాజ్డ్ కాజ్ అంటాడు ఆయన. అన్కాజ్డ్ కాజ్, అన్మూవ్డ్ మూవర్ అంటాడు ఆయన. అంటే ఈ ప్రపంచాన్ని నడిపించడానికి ఏదో ఒక అదృశ్యమైనటువంటి ఒక శక్తి ఉంది, అది మాత్రమే నడిపిస్తుంది. ఆ అదృశ్యమైన శక్తి ఈ రోజున నీ కొరకై నా కొరకై పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థాన శక్తిని మనం పొందాలంటే ఆ మాట మనం వినాలి. ఆ మాట మన హృదయంలోనికి ప్రవేశించాలి. ఆ మాట ఏ హృదయంలోనికి ప్రవేశించలేదో వారిలో జీవం ఉండదు. ఆ మాటలు ఎవరి హృదయాలలో పని చేయకుండా వారు అడ్డుగోడ కట్టుకున్నారో వారికి జీవం ఉండదు. అందుకనే ప్రభు అంటాడు కదా, నా మాటలు మీ చెవులలో నాటనీయుడి. యేసు ప్రభువారు చెప్పిన మాటలు చాలా లోతైన మర్మాలు. చిన్న మాట కూడా చాలా లోతైనటువంటి మర్మం. దాన్ని అర్థం చేసుకోవడానికి మన జన్మ చాలనంతగా ఉంటుంది ఆ మాటలు. ప్రభు చెప్పిన మాటలు. ఆ మాట చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలది. నా మాటలు మీ చెవులలో నాటనీయుడి అంటాడు. అలాగనే మీరు అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటాడు. అలాగనే మీరు ఇదిగో ఎవరైతే మిమ్మల్ని పొగుడుతున్నారో ఆ పొగిడే సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఒక మనుషుడు పొగడబడుతున్నాడంటే అతనికి శ్రమ అంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా గమనించాలి. మనం సజీవమైనటువంటి వారిగా, పునరుత్థాన శక్తిని పొందిన వారిగా ఉండాలి అంటే మొదటిగా మనం ప్రభువు మాట వినేవారిగా ఉండాలి. మన హృదయంలో అవి భద్రపరుచుకునే వారికి ఉండాలి. హృదయంలోనికి చేర్చుకునేవారిగా మనం ఉండాలి. లూదియా దేవుని మాటలు శ్రద్ధగా వినడమే కాదు, ఆమె తన హృదయాన్ని ఇదిగో ప్రభువుకు అప్పగించుకుంది. ఈ రోజున హృదయం అప్పగించకుండా ఎవరైతే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉంటామో కదా ఎట్లా బాడీ ప్రజెంట్గా ఉంటుందట, మైండ్ ఏమో ఆబ్సెంట్గా ఉంటుందట. బయట ఉన్నటువంటి ఎక్కడో ఉన్న వాటి మీద ఆలోచన, ఇంటికి వెళ్ళి ఏం వంట చేయాలి, ఏం తినాలి, ఎలాగ తినాలి, ఎవరు వస్తారు బంధువులు, ఈ ఆలోచనలో ఒకవేళ ఉన్నట్లయితే అది వ్యర్థమైపోతుంది. నీవు పునరుత్థాన శక్తిని పొందాలి అంటే దేవుని వాక్యము నీ హృదయంలో ప్రవేశించేట్లుగా నీ చెవులలో దేవుని మాటలు నాటనివ్వాలి అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ప్రభు అంటాడు కదా, చూడండి ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో యెహెజ్కేలు సన్ ఆఫ్ మ్యాన్ అని ఆయన మాట్లాడతాడు. ఓ మోర్టల్ అని ప్రభువు మాట్లాడడాన్ని మనం చూస్తాం. సన్ ఆఫ్ మ్యాన్ అటువంటి ఆ టైటిల్ యెహెజ్కేలుకి ఇవ్వబడింది. ఆ తరువాత యేసు ప్రభు వారికి మాత్రమే ఇవ్వబడింది. మనుష్య కుమారుడని యేసు ప్రభు వారు పిలువబడ్డాడు. మనుష్య కుమారుడు సిలువకు అప్పగించబడిపోతున్నాడని, ఆయన తిరిగి లేస్తాడని యేసు ప్రభు వారు తెలియజేశారు. కాబట్టి యెహెజ్కేలు ఎలాగనున్నాడో యేసు ప్రభు వారు దానికి సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారి యొక్క మాట సంఘాన్ని బ్రతికిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క మాట సంఘాన్ని ఉజ్జింపజేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క మాట ఇదిగో మనము డ్రై బోన్స్గా ఉన్నటువంటి మనలను సజీవమైనటువంటి మనుష్యులుగా మారుస్తుంది. అవి బ్రతికిన ఎముకలు కాదు, గుర్తుపెట్టుకోండి. అవి బ్రతికిన ఎముకలు కాదు, కానీ అవి బ్రతికినటువంటి లివింగ్ క్రియేచర్స్గా ఉన్నాయి అని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా వాటికి ఏ శరీరం అయితే దేవుడు మొదట ఇచ్చాడో అదే శరీరాన్ని అవి తిరిగి పొందబోతున్నాయి. భూమిలో కలిసిపోయినటువంటి ఆ శరీరం, పురుగులు తినివేసినటువంటి ఆ శరీరం తిరిగి సజీవం చేయబడుతుంది. ఎందుకనగా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:26 ప్రకారంగా నమ్మే వారికి సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి దేవుని మాటలు నమ్మి విశ్వసించినట్లుగా నీ హృదయాన్ని ఇదిగో నీవు ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎందుకనగా ఇదిగో నమ్మేవారు వీటిని నమ్మి బ్రతుకున్నట్లుగా ఈ మాటలు వ్రాయబడ్డాయి.
యోహాను సువార్తికుడు అంటాడు, ఇదిగో ప్రజల కోసమై ఈ మాటలు వ్రాయబడ్డాయి అని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ మాటలు ఎందుకు మన కోసమై వ్రాయబడ్డాయో ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేసి నేను మీకు ముందుకు వెళ్తాను. చూడండి, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏమంటాడంటే, చూడండి, ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను మరి వీటితో మరి ఏదైనాను కనిపెట్టేలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలుగ చేయను. ఏదైనాను తీసివేసినట్లా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. అలాగే ప్రభు ఏమంటాడంటే, ఈ మాటలు మనకు నమ్మి ఇదిగో మనం రక్షించబడేట్లుగా ఈ మాటలు మన కోసమై వ్రాయబడ్డాయని యోహాను సువార్తలో కూడా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రకటన యోహాను సువార్త 21వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు కదా, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. చూడండి, ఇదిగో ఈ లోకంలో ప్రభువు చేసేటువంటి కార్యాలంట అవి వ్రాయడానికి ఈ భూలోకంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా చాలవట. అది ప్రభువు చేసేటువంటి కార్యాలు. ఎందుకు అంటే, నీవు నేను నమ్మి ప్రభువునందు పునరుత్థానం పొందిన వారిగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ప్రవక్త ఇదిగో ప్రవచిస్తున్నాడు అనగా దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాడో, ప్రవచనము ఆయన మాట్లాడుతుండగా ఆ ఎముకలలో కదలిక, ఆ ఎముకలలో మార్పు, ఆ ఎముకలకు నిత్య జీవం కొరకై అవి సిద్ధపరచబడ్డాన్ని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి అంటారు కదా, ఇదిగో ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యెహెజ్కేలు ప్రవక్త ద్వారాగా తన సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప దర్శనం. ఎండిన ఎముకలలాగా అనేక సార్లు నిరాశలో ఉన్నవారు ఉంటారు అనేక మంది. ఎలాగంటే చాలా చేద్దామని చాలా ప్రింట్ చేయించుకుంటారు, బుక్స్ ఏదో ఒకటి. ఒకవేళ నువ్వేదైనా ఇంజనీర్ అనుకోండి, ఏదో మంచి బిల్ బుక్స్ రెడీ చేసి పెట్టుకుంటారు. లేకపోతే వ్యాపారం చేద్దాం అనుకుంటావు, చాలా ప్రాజెక్ట్ అంతా కూడా రెడీ చేసుకుంటావు. లేకపోతే డాక్టర్ అనుకోండి, ఒకవేళ చాలా ఆ ప్రిస్క్రిప్షన్ కోసమై ఇన్ని పుస్తకాలు వేసుకుంటావు, పేషెంట్లు రావడం లేదు. ఇలాంటి నిరాశలు అనేకం ఉంటాయి. లేకపోతే పెద్ద ఆలయాలు కట్టుకుంటారు, సంఘం రాదు. ఎందుకంటే వారిలో నిరాశ, వారిలో నిర్జీవం. అయితే ప్రభు అంటాడు కదా, ఎక్కడ మన ఆశలు నిర్జీవమైపోతాయో, ఎక్కడ శూన్యమైపోతాయో అక్కడ దేవుని కార్యము, ఆయన ప్రవచనము, ఆయన వాక్యములను తిరిగి బ్రతికిస్తుంది. ఎందుకనగా నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మది కలుగజేసెను. ఆయన వాక్యములను బ్రతికిస్తుంది, సంఘాన్ని బ్రతికిస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతి అనేక మంది తెలుసుకోలేక నిరాశలోనే మిగిలిపోతారు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో అలాంటి నిరాశ కలిగిన వారిని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మూల పాఠంలోనికి మరలా మనం వెళ్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇదిగో వారి యొక్క ఆశలు యేసు ప్రభు వారి ద్వారాగా ఎలాగో నెరవేర్చబడ్డాయో మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 22వ వచనంలో లేక 21వ వచనంలో, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసరి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎమ్మాయి మార్గంలో 2 వెళతా ఉన్నారు. యెరూషలేముకు వచ్చారు.
ఆరాధన చేశారు. పస్కా పండుగ అయిపోయింది. యేసు ప్రభువారిని సిలువ వేసేశారు. యూదులందరూ కూడా అనుకున్నారు ఇదిగో ఆయన పని అయిపోయింది అనుకున్నారు కొంతమంది. అయితే ప్రభువుని వెంబడించిన వాళ్ళేమో అయ్యో మన ఆశలన్నీ కూడా నిరాశలైపోయాయి, ఈయనేదో రాజ్యం స్థాపిస్తాడు అనుకున్నాము, ఈయన మనకేదో విమోచన కలుగు చేస్తాడు అనుకున్నాం, ఈయన ద్వారాగా మనమేదో ఈ రోమా ప్రభుత్వం యొక్క ఆ కబంధ హస్తాల్లో నుండి మనం విడిపించబడతామని మనం అనుకున్నామే. అలాంటిది ఈయనేమిటి చాలామందిని బ్రతికించాడు, చాలామందిని స్వస్థపరిచాడు, కానీ ఆయన శిలువ మీద నుండి క్రిందకు రాలేకపోయాడే. వారి ఆశలన్నీ కూడా నిరాశలైపోయాయి. 3 రోజులు ఎదురు చూశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 3 రోజులు ఒకవేళ చూస్తే ఆత్మ చనిపోయిన తర్వాత 3 రోజులు అక్కడక్కడే తిరుగుతుందని వాళ్ళ మత విశ్వాసం. కాబట్టి 3 రోజులు వెయిట్ చేశారు. వాళ్ళకి అర్థం కాలేదు, ప్రభు కనబడలేదు, రాలేదు. ఆశలన్నీ కూడా నిరాశలైపోయాయి. తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వారు దారిలో హృదయంలో భారంతో వెళుతుండగా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదిగో మా ఆశలు ఎలాగునా నిరాశలైపోయినాయో అవి నీకు తెలియదా? ఇదిగో మమ్మలను విమోచించబోవాడు ఈయనని మేము నిరీక్షించి ఉన్నాము. మా హోప్ అంతా కూడా పోయిందండి. హోప్లెస్గా అయిపోయాము. అంటే ఏమి కూడా మా ఆశ అనేది మా జీవితంలో లేదు. ఎందుకంటే మా యొక్క విమోచన కోసమై మేము కనిపెట్టుకున్నాం, కానీ ఆయన చనిపోయాడు. క్రీస్తునందు ప్రియ సంగమా, గమనించాలి. విమోచన లేకపోతే విమోచన అంటే వాళ్ళు అనుకున్నారు ఇదిగో కేవలం రోమా ప్రభుత్వం నుండి విడుదల పొందడం అనుకున్నారు. విమోచన అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే శరీరానుసారంగా వాళ్ళు ఒక రాజ్యాన్ని కలిగి ఉంటాం అనుకున్నారు. విమోచన అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళేదో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా స్వేచ్ఛగా చేసుకునేటువంటి అవకాశం అని అనుకుంటున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకు ఆత్మీయ స్వేచ్ఛ లేదండి అని చాలామంది అనుకుంటారు. ఆత్మీయ స్వేచ్ఛ ఒకవేళ వీధుల్లోనికి వచ్చి స్వార్థ చెప్పొద్దంటే ఆగిపోయేది కాదు. ఈ హృదయంలో ఉద్యమాన్ని ఎవరు కూడా ఆర్పలేరు. ఎందుకనగా మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకుని ఈ లోకంలో జ్యోతుల వలె ఉన్నారని వాక్యం మనను ప్రోత్సహిస్తూ ఉంది. ఏ క్రైస్తవుడు కూడా ఆరిపోయిన దీపం కాదు. ఏ క్రైస్తవుడు కూడా బుషెల కింద ఉంచబడినటువంటి దీపం కాదు. వెలిగేటువంటి దీపాలు, మండుచున్న దీపాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి నిరాశలో ఇదిగో యూదా జనాంగం ఉన్నప్పుడు, లేక క్రైస్తవులు ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ లేఖనాల యొక్క సారాంశాన్ని వారికి వివరించాడు. ఇదిగో మనుష్య కుమారుడు శ్రమ పొంది 3వ దినాన లేస్తాడని మీకు తెలియదా? ప్రవచనాలు మాట్లాడుతుండగా వారి హృదయంలో మంట కలిగింది, వారి హృదయంలో ఉద్యమం కలిగింది, వారి హృదయంలో ప్రభువు కోసమైనటువంటి ఆ పునరుత్థాన శక్తిని వారు పొందడం ప్రారంభమైందని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగున దేవుని యొక్క శక్తిని వారు చూశారు. అలాగునే చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఇదిగో ప్రవక్త మాట్లాడుతుండగా ఏమని మాట్లాడుతున్నాడంటే ఇదిగో చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. ఈ మాట ప్రవక్త ఎప్పుడైతే చెప్తున్నాడో ఆ ఎండిన ఎముకల మీదకు అలాగున మెల్లగా చర్మం రావడం ప్రారంభమైంది, మాంసం రావడం ప్రారంభమైంది, దానికి అలాగనే నరమలు రావడం ప్రారంభమైంది. ఆ తరువాత చివరిగా ఇదిగో వారు ఉజ్జింప చేయబడ్డాన్ని మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా గమనించాలి, ప్రభు అంటాడు కదా, ఒక ఎముక లేకపోతే ఆ డ్రై బోన్స్ బతకాలి అంటే దానికి కావలసినటువంటి ఎలిమెంట్స్ ఏమిటంటే దానికి మాంసం అవసరము, లేకపోతే ఆ ఫ్లెష్ అవసరము, అలాగనే చర్మం అవసరం. వీటిని గురించి 3 విధానాలు, 3 ఆత్మీయ సంగతులు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనకి ఇంకా ముందు ఒక కార్యక్రమం ఉంది కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి. చర్మం అనేది సౌందర్యానికి సాదృశ్యం, చర్మం అనేది రక్షణకు సాదృశ్యం. మనిషికి ఎందుకు చర్మం ఇవ్వబడిందంటే అది మనల్ని ప్రకృతి నుండి కాపాడుతుంది. మన చర్మం చలికాలంలో ఒక రకంగా ఉంటుంది, వేసవి కాలంలో ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది, ఒకవేళ నీళ్ళలో బాగా తడిసిపోయినప్పుడు మరొక రకంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ స్కిన్ ఏమవుతుందంటే ఆయా పరిస్థితుల కంటే వాతావరణ పరిస్థితులకు అది స్పందిస్తూ మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ను అది కాపాడుతుంటుంది. కాబట్టి ఆ బ్యూటీ అంటే ఏమంటారంటే బ్యూటీ అంటే చర్మ సౌందర్యమే,
అందమని చాలామంది తెలియజేస్తారు. ఒక ఆయన అంటాడు కదా, బ్యూటీ ఈజ్ సిమెట్రీ అంటాడు. అంటే బ్యూటీ ఈజ్ సిమెట్రీ అంటే ఒక మనిషినట రెండు భాగాలు చేస్తే ఇటు భాగం ఎంత కొలతలు ఉన్నాయో ఇటు భాగం కూడా అంతే కొలతలు ఉంటే అది బ్యూటీ అంటాడు. అది అందం అంటే. ఒక బుగ్గలాగా ఒక పెదవిలాగా ఉంటేనేమో అది బ్యూటీ కాదంటాడు. బ్యూటీ ఈజ్ సిమెట్రీ అంటాడు. అలాగనే చర్మం బాగుంటమే సౌందర్యం. ఈ సౌందర్యం బాగోకపోతే మనుషులు మనను చూడని వాళ్ళని వారిగా అయిపోతారు. వాళ్ళు అంటారు కదా, ఏంటండి ఇలాగున్నావు. ఒకవేళ గాయాలతో ఉన్నాం అనుకోండి, మన చర్మం అంతా కూడా చీరిగిపోయి ఉందనుకోండి, మనుషులు మనలను చూడలేరు. లోపల ఉన్నటువంటి రక్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీనికి ఉన్నటువంటి అర్థాన్ని నేను మీకు తెలియజేస్తాను. దేవుని ప్రవచనం ఎప్పుడైతే, దేవుని మాటలు ఎప్పుడైతే ఆ డ్రై బోన్స్ మీదకు ఇవ్వబడ్డాయో, అవి ఊదబడ్డాయో, మనం చూస్తాము శిష్యుల మీద ఆయన ఆత్మను లేక ఊదినట్లుగా మనం చూస్తాము. ఆ ఊదినటువంటి ఆత్మను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రవక్త ప్రవచనాన్ని తెలియజేస్తుండగా గడగడ గడమని ఒక శబ్దము కలిగింది. అలాగనే ఇదిగో మాంసము ఆ ఎముకల మీదకు రావడం ప్రారంభమైంది. ముందుగా ఆ ఎముకలన్నీ కూడా ఏ బాడీకి ఆ బాడీగా అవన్నీ కూడా రీయూనియన్ అవ్వడం ప్రారంభమయ్యాయి. ఆ తరువాత అవి చక్కని ఆకారానికి వచ్చిన తర్వాత వాటి మీదకు మాంసం వచ్చింది, వాటి మీదకి అలాగనే నరాలు వచ్చేసినాయి, వాటి మీదకి అలాగనే చర్మం వచ్చేసింది. అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చర్మము లేక స్కిన్ అంటే ఏమిటంటే స్పిరిచువల్ బ్యూటిఫుల్నెస్ అని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా సంఘానికి ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చినవాడు మన ప్రభు. ఆయన తన సంఘాన్ని పరిమళ సువాసనగా ఉండినట్లుగా ఆయన సంఘాన్ని రూపొందించాడు. ఆ సంఘము ఇదిగో సజీవమైన సంఘంగా ఉండాలని వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని కడిగాడు, పవిత్రపరుచుకున్నాడు. దురాత్మ పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి శరీరాన్ని గాయపరుచుకుంటారు. శరీరాన్ని గాయపరచుకోవడం దేవుని కార్యం కాదు, దేవుని ఆత్మ కార్యం కాదు. అలాగే కొంతమంది 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 10 రోజులు స్నానం చేయకుండా ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, కొత్త డ్రెస్ వేసుకుంటే మరలా అది చిరిగిపోతేనే మార్చడం. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇక అప్పటి వరకు స్నానం చేయడం అనమాట. అది దురాత్మ కార్యము. నీ శరీరాన్ని నీవు సంరక్షించుకోవాలి. శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయమని నీ వెరగవా. ఆ పరిశుద్ధ ఆలయాన్ని నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఫిజికల్గాను అలాగనే స్పిరిచువల్గా కూడా. ఆ స్పిరిచువల్ బ్యూటీనెస్ను యేసు ప్రభు వారిలో నీకు నాకు ఇవ్వబడిందని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇదిగో చర్మము దాని మీదకు వచ్చినప్పుడు ఆ ఎముకలు బ్రతకడం కోసమై ప్రభువు దానికి ఒక బాడీని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇదిగో సంఘము ఆయన శరీరము, ఆ శరీరం యొక్క సౌందర్యాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆ సౌందర్యమును ఇదిగో ప్రభు నీకు నాకు ఇస్తుండగా ఆ పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తరువాత ఇదిగో కండరాలు లేకపోతే ఆ ఫ్లెష్ దేనికి సాదృశ్యం అంటే అది బలానికి సాదృశ్యం. కండబలం కలిగిన వాడిని కండగలవాడే మనిషి అంటాడు ఆయన కదా. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని కండగలవాడే మనిషి అంటాడు. అంటే అర్థం ఏంటంటే బలం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున భారతదేశం కానీ ప్రపంచం కానీ బాగా బాధపడేటువంటి అంశం ఏంటంటే మనుషులు శరీరానుసారంగా బాగుంటున్నారు, శక్తి లేని వారికి అయిపోతున్నారు. చిన్న వయసులోనే థైరాయిడ్, చిన్న వయసులోనే షుగర్, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి శరీరంలో శక్తి లేకుండా అయిపోతుంది. శరీరంలో శక్తి లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాగున్న దేశాన్ని బాగు చేయగలరు, దేశంలో ఎలాంటి మంచి పౌరులుగా ఉండగలరు. అలాగనే శరీరానుసారంగా మనం 6 అడుగులు ఉన్నామా 4 అడుగులు ఉన్నామా అనేది కాదు, కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ప్రాముఖ్యమైన విషయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా ఇదిగో ఆయన ఆ ఎముకలకు ఎందుకు ఆయన ఫ్లెష్ ఇచ్చాడంటే ఎముకలకు అలాగే జీవం ఇవ్వచ్చు దేవుడు, కానీ దానికి కొంత ఫ్లెష్ కూడా ఆయన చేశాడంటే దానికి శక్తిని ఆయన ఇచ్చాడు. ఇది స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఎలాగంటే దేవుడే మన శక్తి అయి ఉన్నాడు. ఆయన లేకుండా ఇదిగో మనము శక్తి చేత నింపబడలేమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా ఆ సంఘాన్ని నింపుచున్నవాని ఆయన యొక్క ఆత్మశక్తిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున ప్రభు మనకు అలాంటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రవక్త
ప్రవచనాన్ని అనగా వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆయన ప్రవచనాన్ని తెలియజేస్తుండగా ఇదిగో ఆ ఎముకలన్నీ కూడా కలుసుకున్నాయి. వాటి మీదకు చర్మం వచ్చేసింది, వాటి మీదకు కండరాలు వచ్చేసాయి, వాటి మీదకు ఫ్లెష్ వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు బాడీ ఏర్పడింది, అయితే జీవం అనేది లేదు. చూడండి అప్పుడు ఏం జరుగుతుందో అంటాడు కదా 9వ వచనంలో, అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించి ఇట్లనము. ఈ రోజున సంఘానికి బయటకు బాగానే మంచి ఆకారం కనపడుతుంది, 6 అడుగులు ఉన్నట్లుగా కనపడుతున్నాడు, సంఘం నిండుగా కనపడుతుంది, సంఘంలో చాలామంది ఉన్నారు. కానీ క్రీస్తు యొక్క శరీరంలోనికి భాగస్థులుగా చాలామంది లేరు. కారణం ఏంటంటే మనం జీవాత్మ లేని వారిగా ఉన్నాము. శరీరం ఉంది, లోపల ఎముకలు ఉన్నాయి, శరీరం ఉంది, బాగానే మంచి ఆకారం ఉంది, బాగానే ఉన్నాం. పైకి చూస్తే అంతా బాగానే ఉన్నాం, లోపల జీవాత్మ లేదు. ఆ డునామిస్ లేకపోతే ఆ పవర్, ఆ కైనటిక్ పవర్ లేకుండానే మనుషులు ఉన్నారని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా సంఘము ఆ స్పిరిచువల్ డ్రైనెస్ను ఇంకా కలిగి ఉంది. మనుషులు నిండుగా ఉన్నారు, ఆత్మలు రక్షించబడడం లేదు. ఇదిగో బాప్తిస్మం అనగానే కేవలం పెళ్లి బాప్తిసాలే కనబడుతూ ఉన్నాయి. ఇదిగో ప్రభు బల్ల అనగానే కొద్దిమందే కనపడుతున్నారు. ఎంతమంది ప్రభు బల్లలోనికి రావాలి? ఇంత సంఘం కూడా రక్షించబడిన సంఘం ఉండాలి, ఇంత సంఘం కూడా జీవం కలిగిన సంఘముగా ఉండాలి. అది సంఘం యొక్క సజీవమైన స్థితి అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ స్పిరిచువల్ రివైవల్ మనం పొందిన వారిగా మనం ఉండినట్లుగా ప్రభు అంటున్నాడు కదా, జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించు. జీవాత్మ వచ్చినట్లుగా ఎప్పుడైతే జీవాత్మ రమ్ము అని ప్రవచనం తెలియజేశాడో అప్పుడు 4 దిశల నుండి కూడా గొప్ప గాలి లాంటి శబ్దం వచ్చినట్లుగా మనం చూస్తాం. దానినే రువాహ్ అని పిలుస్తారు, లేక ఆత్మ అని పిలువబడుతుంది. దేవుని ఆత్మ లేకుండా ప్రభు అంటాడు కదా, ఆత్మ లేనివాడు నావాడు కాదు. శరీరానుసారంగా బ్రతుకుతున్నాం మనం, ఓన్లీ లివింగ్ క్రియేచర్స్గానే మనం ఉంటాం. కానీ ఆత్మ కలిగినటువంటి ఇదిగో పరిశుద్ధులుగా సంఘం మార్చబడాలి. పరిశుద్ధమైన సంఘముగా, ముడత మచ్చ కళంకం లేనటువంటి సంఘముగా, సజీవమైన సంఘముగా సంఘము నిలవబడాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ రోజున అలాంటి సంఘముగా ఉండాలి అంటే మొదటిగా మనం చూసాము, దేవుని మాటలు హృదయంలోనికి ప్రవేశించాలి. చెవులలో నాటనేయండి అంటే అర్థం హృదయంలో అవి పదిలిపరుచుకోవాలి. ప్రభువుకు అవకాశం ఇవ్వాలి, ప్రభు మాటలను వినేవారిగా ఉండాలి. ఆ తరువాత ఇదిగో మనము ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకున్న వారికి ఉండాలి, ఆత్మ బలం చేత నింపబడిన వారికి ఉండాలి. జీవాత్మ నీలోనికి రా అని ఎప్పుడైతే ఇదిగో ప్రవక్త ప్రవచనాన్ని తెలియజేశాడో, జీవాత్మ వాటిలోనికి ప్రవేశించినప్పుడు అవి గొప్ప సైన్యంలాగా నిలవబడ్డాయి. ఎలాగంటే ప్రభుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. కాబట్టి సమాధులలో ఉన్నటువంటి స్థితి నుండి ఇదిగో ప్రభు సమాజంలోనికి నడిపించడాన్ని మనం చూస్తున్నాం. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, 4 దిశల నుండి కూడా మనం చూస్తాము. పరమగీతంలో ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు ఏతెంచమని ప్రవచనాన్ని మనం చూస్తాము. 4 దిశల నుండి దేవుని ఆత్మ ప్రవేశించడాన్ని, దేవుని వాక్కు ప్రవేశించడాన్ని రువాహ్ లేకపోతే ఆయన ఆత్మ, ఆయన యొక్క స్పిరిట్ మన మీదకు ప్రవేశిస్తూ ఉంది. ఆది సంఘంలో కూడా సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. అప్పటి వరకు కూడా వారికి ఆత్మ అనేది తెలియదు. ఎప్పుడైతే సంఘము ఐక్యంగా ప్రార్థన చేస్తున్నారో, ఎండిన ఎముకల్లాగా నిరాశలో ఉండి కన్నీటిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చినట్లుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అది సంఘం యొక్క పునరుజ్జీవము, అది సంఘం యొక్క పునరుత్థాన బలమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా మన ప్రభు మనను విడిచిపెట్టలేదు, మనను పునరుజ్జీవింపజేశాడు, పునరుత్థాన శక్తితో ఆయన మనను నింపాడు. అనగా ఇదిగో సంఘాన్ని ఆయన క్రొత్తదిగా ఎలాగో చేస్తున్నాడంటే, కొత్త వాళ్ళని చేయడం లేదు, ఉన్న వాళ్ళని క్రొత్త వారిగా మారుస్తున్నాడు. దానినే రూపాంతర అనుభవం అని మనం పిలుస్తాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మీరు చూడవచ్చు, రూపాంతర అనుభవాన్ని మీరు పొందండి అంటాడు. మెటామార్ఫోస్ అనే మాట దానికి వాడబడింది.
మెటానోయియా లోపల జరగాలి. మెటామార్ఫుస్తాయి సంఘము పునరుజ్జీవ సంఘముగా, పునరుత్థాన సంఘముగా ఉండాలి. ఇది రూపాంతర అనుభవం అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎండిన ఈ ఎముకలు బ్రతికించబడ్డాయి. అవి సజీవమైనటువంటి గొప్ప సైన్యంగా మార్చబడ్డాయి. అది డొనామిస్, లేకపోతే అది శక్తి, ప్రభు యొక్క కార్యము. ఆ కైనటిక్ పవర్కున్నటువంటి ఆ మాట డొనామిస్ అని వాడబడింది. అది ప్రభు యొక్క పునరుత్థాన శక్తి. ఆ స్పిరిచువల్ రివైవల్ మనం పొందిన వారిగా ప్రభు మాటలు వినాలి, అంగీకరించాలి, హృదయంలోనికి భద్రపరచుకోవాలి. ఆ తరువాత ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. ప్రభు కొరకై, నిత్యరాజ్యం కొరకై సిద్ధపడినటువంటి నూతన శక్తితో నింపబడిన సంఘముగా ప్రభు కొరకై పనిచేయాలి. ఇది సంఘం యొక్క ఉద్దేశం. ప్రభు మనలను అటు పునరుత్థాన శక్తితో నింపి నడిపించునుగాక. ఆయన శరీరము సజీవమై లేచింది. మనం కూడా ఒకవేళ మరణిస్తే సజీవమై లేస్తాం. ఒకవేళ బ్రతికి ఉంటే ఆయన రాకడలో ఎలాగనే మహిమ శరీరాలుగా ఒక్క క్షణంలో మార్పు చెందుతాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం ప్రకారంగా ఒక్క క్షణంలోనే మార్పు చెంది పునరుత్థాన శరీరాలుగా మార్చబడతాయి. అటు నిరీక్షణ కలిగినటువంటి సంఘముగా, పునరుత్థాన శక్తిని పొందిన సంఘముగా మనం ఉందాము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.